విజయవాడలో బీజేపీ నేతలతో కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశం ముగిసింది. దాదాపు గంటన్నర పాటు సాగిన సమావేశంలో పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఏపీకి కేంద్రం ఇస్తున్న ప్యాకేజీలు, పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని నేతలకు చెప్పారు. అంతర్గత విభేదాలు పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. విజయవాడలో బీజేపీ నేతలతో కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశం ముగిసింది. దాదాపు గంటన్నర పాటు సాగిన సమావేశంలో పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఏపీకి కేంద్రం ఇస్తున్న ప్యాకేజీలు, పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని నేతలకు చెప్పారు. అంతర్గత విభేదాలు పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. హైందవ శంఖారావం సభ విజయవంతమవడంపై వీహెచ్పీ నేతలు, పార్టీ నేతలను అభినందించారు. తిరుమలలో జరుగుతున్న వరుస ఘటనలపై హోంశాఖ ఫోకస్ చేసిందని నేతలకు చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ముందుకు వెళ్లాలని సూచించారు. విజయవాడలో బీజేపీ నేతలతో కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశం ముగిసింది. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం సాగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఈరోజు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన అమిత్ షాతో రాష్ట్ర బీజేపీ నాయకులు సమావేశమయ్యారు. గంటన్నర పాటు జరిగిన సమావేశం ఈ అంశాలపై చర్చించారు. ప్రధానంగా రాష్ట్రంలో కూటమి పార్టీల నేతృత్వ అధికారంలో ఉన్న నేపథ్యంలో బీజేపీ సొంతంగా బలోపేతం చేసే విధంగా ముందుకు సాగాలని, అలాగే కేంద్రం ఆంధ్రప్రదేశ్ కి అందిస్తున్న సహకారం కావచ్చు, విడుదల చేస్తున్న నిధులు వంటి అంశాలను కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా అమిత్ షా సూచించినట్టు చెప్తా ఉన్నారు. ఇక ఇటీవల తిరుపతిలో జరిగిన ఈ తొక్కిసలాట వంటి ఘటనలు, అలాగే తిరుమలలో ఇటీవల జరుగుతున్న ఘటనల నేపథ్యంలో వాటిపై అమిత్ షా ఆరాధించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కొంత సమాచారం కూడా ఆయనకి రాష్ట్ర నేతలు వివరించినట్టు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా జిల్లాల వారీగా ముఖ్యంగా కొంతమందిని ఇన్ఛార్జిగా నియమించి పార్టీ బలోపేతం చేసే దిశగా నిర్ణయం తీసుకోవాలని, ఆ విధిగా కార్యాచరణ రూపొందించుకుని అడుగులు వేయాలని కూడా అమిత్ షా సూచించినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇక కూటమి ఇటు జనసేన, అటు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా సత్సంబంధాలు కొనసాగిస్తూ ఎక్కడా ఇటువంటి అమరికలు లేకుండా కూటమి ప్రభుత్వం, అలాగే ముఖ్యంగా ఎన్డీఏ పాలన ఎలాగైతే ఉందో దేశ స్థాయిలో అలాగే రాష్ట్రంలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుకు సాగాలి. ఒకవేళ ఇటువంటి ఇబ్బందులు వస్తూ ముఖ్య నాయకులు వెంటనే సమావేశమై ఆ ఇబ్బందులు పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని కూడా ఆయన సూచించినట్టు కూడా తెలుస్తా ఉంది. అదే ఇటు ఒక పక్కన కూటమి పార్టీలతో కలిసి వెళ్తూ మన సొంతంగా ఎదిగే విధంగా అన్ని రకాల ఆలోచన చేయాలని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఇటీవల విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో జరిగిన విశ్వ హిందూ పరిషత్తు హైందవ శంఖారావం సభ విజయవంతం చేసిన నేపథ్యంలో ప్రత్యేకంగా ఆర్ఎస్ఎస్ నేతల్లో బీజేపీ నాయకులు కూడా అమిత్ షా అభినందించినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మరింత ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లే విధంగా వేయాలని, ఎటువంటి సందేహాలున్నా కూడా కేంద్ర పెద్దలు దృష్టికి తీసుకొచ్చినా తాము జోక్యం చేసుకుని అవసరమైన సహాయం సహకారం అందిస్తామని కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఇక కొంతమంది అయితే ఆ రాష్ట్రంలో కొన్ని ఇబ్బందులు కూడా ఆయన దృష్టికి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈసారి తను నేరుగా అపాయింట్మెంట్ తీసుకుని ఢిల్లీ వచ్చి కలిస్తే అక్కడ మరోసారి సమావేశమై అన్ని రకాలుగా కూడా తాము సహకారం అందిస్తామని కూడా అమిత్ షా స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం గంటన్నర సమావేశంలో అనేక అంశాలపై ఆయన చాలా స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ దిశగా అడుగులు వేయాలని కూడా దిశానిర్దేశం కూడా చేసినట్టు బీజేపీ రాష్ట్ర నేతలు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.